దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. శ్రీమంతుడు రాజుల రాజు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నన్ను బలపరుస్తూ నా ఆత్మీయ ఎదుగుదలకు కారణమైనటువంటి మా ఆత్మీయ నాయకులకు నా హృదయపూర్వక వందనాలు. నన్ను రక్షణలోకి నడిపించిన మా ఆత్మీయ తల్లిదండ్రులకు, అలాగే నన్ను కన్నా నా తల్లిదండ్రులకు నా వందనాలు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వారిని అడిగితే ఆదివారం అండి, వ్యాపారం బాగా నడుస్తుందండి, ఎక్కువ లాభాలు వస్తాయండి, స్పెషల్ వంటలు చేయాలండి, సరదాగా తిరగాలండి, అదనపు తరగతులండి, అదనపు డ్యూటీలండి, ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కరోనా పాట పాడుతూ ఉన్నారు. ఫంక్షన్లకు, షాపింగ్లకు, ప్రయాణాలకు మాత్రం ఇదేమీ అడ్డు రాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పిని గమనించినట్లయితే మనం పని చేసుకున్నప్పుడు మన శరీరం నుండి చెమట ఎలాగొస్తుందో దుప్పి శరీరం నుండి ఒక విధమైన చెడు వాసన వచ్చే స్రావం విడుదలవుతూ ఉంది. ఆ వాసన దుష్టముగాలు పసిగట్టి దుప్పులను వేటాడతాయి. కాబట్టి ఆ వాసన నుండి తన శరీరాన్ని కడుక్కోవడం కోసం దుప్పి నీటి వాగుల కోసం ఆశపడి పరిగెత్తుతూ ఉంటుంది. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చూపు, నడక, పడక, మాట, క్రియలో ఏదైనా పాపం మనకు అంటుకున్నప్పుడు సాతాను మనల్ని పడగొట్టాలని చూస్తాడు, వెంటాడాలని చూస్తాడు. మనం వెంటనే ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి. ఆయన రక్తం ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, లేకుంటే సాతానుకు చిక్కిపోతాం. 2వ వచనంలో, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు దేవుని కోపం నుండి శిక్షను తప్పించుకోవాలంటే దేవుని మందిరాన్ని ఆశ్రయించాలని కోరహు కుమారులు గుర్తించగలిగారు. ఈ 42వ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన. వారు అంటా ఉన్నారు, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడదను అని వారు అంటా ఉన్నారు. దేవుని కోపం మన మీదకి వచ్చినప్పుడు, దేవుని విరోధంగా మనం జీవించినప్పుడు, దేవునికి విరోధంగా మనం పాపం చేసినప్పుడు, దేవుని కోపం నుండి మనం తప్పింపబడాలంటే, దేవుని ఉగ్రత నుండి మనం తప్పింపబడాలంటే దేవుని మందిరాన్ని ఆశ్రయించాలని, ఆయన పాద సన్నిధిని ఆశ్రయించాలని, ఆయన్ను శరణు వేడాలని కోరహు కుమారులు గుర్తించగలిగారు. అందుకనే వారు దేవుని మందిరం కోసం తృష్ణగొంటా ఉన్నారు, దేవుని సన్నిధిలో కనబడాలని ఆశపడతా ఉన్నారు. 84వ కీర్తనలో చూసినట్లయితే 1వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనంలో అదే కోరహు కుమారులు ఇలాగూ ఆశపడతా ఉన్నారు, యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. వారి ఆశ దేవుని మందిరాన్ని చూడాలని, దేవుని దర్శించుకోవాలని, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలని, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలని, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని వారు అనుభవించాలని వారు ఆశపడుతూ ఉన్నారు, సొమ్మసిల్లుతూ ఉన్నారు. ఆ రోజుల్లో ఆవరణం వరకు మాత్రమే వెళ్ళగలిగిన ఆ భక్తులకి అంత ఆశ ఉంటే, మనం నేరుగా ప్రభు కృపాసనం యొద్దకు వెళ్ళే భాగ్యాన్ని దేవుడు మనకు కలగజేశాడు. మనకి ఇంకెంత ఆశ ఉండాలండి. అదే కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. ఈ రోజుల్లో రకరకాల ప్రాంతాల్లో కాలాలు గడిపేవారు ఉన్నారు. కానీ భక్తులు అంటా ఉన్నారు, దేవుని ఆవరణలో ఒక దినం ఉంటే 1000 దినముల కంటే శ్రేష్టమని భక్తులు గ్రహించగలిగారు. ఎల్లప్పుడూ దేవుని మందిరం దగ్గర నివసించాలని ఆశపడ్డారు. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే,
రాజైన దావీదు ఇలా అంటా ఉన్నాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. రాజైన దావీదు దేవుని సన్నిధిలో ఉన్న తేజోమహిమను గుర్తించగలిగాడు. దేవుని మందిరాన్ని అమితంగా ప్రేమించాడు కాబట్టి తన సంపాదన దేవుని మందిర నిర్మాణానికి ధారాళంగా ఇవ్వగలిగాడు. తన జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అదే కీర్తన గ్రంథం 27:4 చూసినట్లయితే, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. దేవుని మందిరంలో దేవుని ప్రసన్నతను దావీదు అనుభవించగలిగాడు. ఆయన ఆలయంలో ఆయన మాటలు ధ్యానించే అనుభవం దావీదు కలిగి ఉన్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం దావీదు కలిగి ఉన్నాడు. ఒకవేళ ఈ రోజుల్లో మనకు దేవుడు వరం ఇస్తే డబ్బు కావాలని, ఉద్యోగం కావాలని, మంచి జీవిత భాగస్వామి కావాలని, పేరు ప్రఖ్యాతలు కావాలని ఇలా రకరకాలుగా అడుగుతాం. కానీ ఆ వరాలిచ్చే దేవుడు కావాలని, ఆయన సన్నిధి కావాలని, ఆయనతో ఉండాలని మాత్రం కోరుకోము. వీటన్నిటిలో నిజమైన సంతోషం లేదని, దేవుని సన్నిధిలో మాత్రమే నిజమైన సంతోషం ఉందని దావీదు గుర్తించగలిగాడు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు లేని సుఖాన్ని దేవుని సన్నిధిలో దావీదు రాజు అనుభవించాడు. అందుకనే కీర్తన గ్రంథం 16:11 దావీదు ఇలాగు పలుకుతా ఉన్నాడు, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. ఆయన సన్నిధిలో నిత్యము సుఖము దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఆత్మీయ ఆహారం దొరుకుతుంది, పరిశుద్ధుల సహవాసం దొరుకుతుంది, పశ్చాత్తాప హృదయం కలుగుతుంది. మనల్ని మనం సరి చేసుకోవడానికి, బలపరచుకోవడానికి, పురికొల్పుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకనే క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యములు 2:42 వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఆదిమ సంఘంలో ఆదిమ అపోస్తలు, ఆ సంఘస్థులు వారు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో గడిపేవారు. అపోస్తల బోధలు వారు తృప్తిగా ఆత్మీయాహారాన్ని భుజించేవారు, పరిశుద్ధుల సహవాసాన్ని వారు అనుభవించేవారు. రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం వారు ఎడతెగక ఉన్నారు. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 10:24-25 చూసినట్లయితే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. దేవుని రాకడ సమీపిస్తున్న కొద్దీ, దేవుని దినం దగ్గర అవుతున్న కొద్దీ మరి ఎక్కువగా సమాజంగా కూడుకొనుచు, ఒకరినొకడు హెచ్చరించుచు, ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుచు, ఒకరినొకడు పురికొల్పుకొనుచు మనము దేవుని సన్నిధిలో గడపవలసిన వారమైనా. ఆదివారం ఆరాధన కోసం వ్యాపారాలు మానేసిన వాళ్ళు ఎంతమంది లేరండి. ఉద్యోగాన్ని వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తనకున్న సంపాదనను పెంటతో సమానంగా ఎంచుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారండి. వాల్టర్ అనే భక్తుడు అమెరికాలో న్యూయార్క్ నగరంలో జన్మించాడు. జూలై 29, 1796 జన్మించాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆదివారాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలో గడపాలని ఆశ కలిగిన వ్యక్తి. ఇతడు గుండు సూదుల కంపెనీలో పనిచేసేవాడు. తనను పై అధికారులు ఆదివారం రోజు డ్యూటీకి రమ్మన్నారు. అప్పుడు వాల్టర్ హంట్ పై అధికారులను విన్నవించుకున్నాడు, అయ్యా, సోమవారం నుండి శనివారం వరకు ఎంత పనైనా చెప్పండి, కానీ ఆదివారం మాత్రం నన్ను వదిలేయండి, నేను దేవుని సన్నిధిలో ఆరాధించాలని పై అధికారులను విన్నవించుకున్నాడు. కానీ వారు ఆయన్ను సండే రావాల్సిందే అన్నారు, ఆదివారం డ్యూటీ చేయాల్సిందే అన్నారు. వాల్టర్ హంట్ డ్యూటీని వదులుకొని ఆదివారం రోజు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి, పరిశుద్ధుల సహవాసంలో పాలు పొందడానికి వెళ్ళాడు. తనను పై అధికారులు జాబులో నుంచి తీసేశారు. ఇంటికి వెళ్ళాక తన భార్యకు చెప్పుకున్నాడు. తన భార్య కూడా ఎంతో ప్రార్థనాపర్రాలు, భక్తిపర్రాలు. దేవుడు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే నిలబెడతాడండి, మనం ఒకటి పోగొట్టుకుంటే దేవుడు ఏడిస్తాడండి అని తనను ఆత్మీయంగా బలపరిచింది. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామని వారు
ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారు ప్రార్థిస్తూ ఉన్నారు. రోజు రోజు వారి ఆర్థిక స్థితి తగ్గిపోతూ ఉన్నది. తినడానికి తిండి దొరకని పరిస్థితి. ఒకరోజు వాల్టర్ అంటూ బయటికి వెళ్ళడానికి ఒక షర్ట్ వేసుకున్నాడు. దానికి ఒక గుండీ లేదు. తన వద్ద ఉన్న గుండు సూది ఆ గుండీ స్థానంలో పెట్టాడు. అయితే ఆయన వంగి పని చేస్తుంటే ఆ గుండు సూది పొట్టకు గుచ్చుకుంటుంది. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆలోచనకర్తమైన దేవ, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించే దేవుడవు మీరు తండ్రి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మీ యందు గుప్తములై ఉన్నవి ప్రభువా. జ్ఞానమిచ్చే దేవుడవు మీరు తండ్రి. ఆలోచన చెప్పే దేవుడవు మీరు తండ్రి. నాకు ఒక ఆలోచన చెప్పాయా, ఈ గుండు సూదిని సేఫ్టీ పిన్గా ఎలా మార్చాలో ఆలోచన చెప్పాయా అని వాల్టర్ అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. వాల్టర్ అంటూ ఆ గుండు సూదిని సేఫ్టీ పిన్గా మార్చాడు. అంటే పినీసు తయారు చేశాడు. దానికి పేటెంట్ వచ్చింది. పేటెంట్ నెంబర్ 6281. ఏ కంపెనీలో తనను ఉద్యోగం నుండి తీసేశారో అదే కంపెనీకి వెళ్ళి ఆ పేటెంట్ను $400 అమ్మేశాడు. దాదాపు 80 ఎకరాల పొలం కొనుక్కొని ఒక ధనవంతునిగా, దేవుని ఎల్లప్పుడూ ఆరాధించేవానిగా వాల్టర్ అంటూ స్థిరపడ్డాడు. దేవుడు వాల్టర్ అంటూ జీవితంలో ఇంకా అనేకమైన ఆవిష్కరణలు కనుక్కోవడానికి దేవుడు కృప చూపాడు. అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 19:29 చూసినట్లయితే, నా నామము నిమిత్తం అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. అదీగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. మనం దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం కోసం ఈ లోకంలో ఉన్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని సన్నిధిలో మనం ఆరాధించడం కోసం మనం వేటినైనా త్యాగం చేయడానికి సిద్ధపడదాం. దేవుని మందిరంలో ఆరాధించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆ యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.